విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. చాలా వరకు హైడ్రా గురించి చెప్తే కనుక హైడ్రా వాళ్ళు అందరూ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారిని పొల్లు తిట్టడం జరుగుతుంది, చాలా దుమ్మెత్తుకోవడం జరుగుతుంది, చాలా మా ఉసురు దాక్తుందని చెప్పడం జరుగుతుంది. దీన్ని మీరేమంటారు? అంటే టైం ఇవ్వకుండా సమయం ఇవ్వకుండా చేస్తున్నారని అంటున్నారు. ఇక్కడ కొన్ని అంశాలు ఎట్లుంటాయంటే, పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏదైనా కొనాలన్నప్పుడు ఏదైనా కట్టేటప్పుడు 100కు 10 సార్లు ఆలోచిస్తారు. ఎవరంటే బాగా బలిసినోడు ఏం కాదులే ప్రభుత్వం నా చెప్పు చేతల్లో ఉండి నేను మేనేజ్ చేస్తున్నా, డబ్బుతో ఏదైనా చేస్తా అని చెప్పి అనుకున్నాడు, అహంకారంతో విర్రవీగినోడు తప్పు చేస్తాడు. ఇంకోటి ఏం తెలవనటువంటి, అసలు ఏం తెలవు, చట్టాలపైన అవగాహన లేదు, రేకుల షెడ్ వేసుకుని ఉందాం అనేటువంటి అమాయకులు ఉంటారు, వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు తెలుసు వాళ్ళకి రేకుల షెడ్ ఎందుకు వేసుకుంటారు, ఇది ఎప్పుడైనా కూలిపోయేదే, ఇక్కడ ఉంటే ఇబ్బందే, కాబట్టి ఇది తాత్కాలికమైన నివాసం అని వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే కొంతమంది అందులో జొరబడి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జొరబడి అక్కడ ఇవ్వడం చచ్చిపోతే ఇది కాంగ్రెస్ పార్టీ చంపేసిందనే రాజకీయం చేసే కుట్ర భాగంగా జరుగుతుంది. నిజంగా హైడ్రా రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేస్తున్నారు, ఇందాక నేను చెప్పిన ఆల్రెడీ చేస్తున్నా కానీ సమయం ఎందుకు ఇస్తారు? సమయం అంటే దొంగల్లాగా ఎందుకు? దొంగలు ఆల్రెడీ వాళ్ళకి వివిధ శాఖల వాళ్ళు నోటీసులు ఇచ్చారు ముందే, అవి దాచిపెడుతున్నారు. సుప్రీంకోర్టు కూడా ఎక్కడ కూలుస్తున్నారంటే అర్ధాంతరంగా మనం ఏదైతే సరస్సు లోపల చెరువు శిఖమంటాం మనం, FTL ఫుల్ ట్యాంక్ లెవెల్, అక్కడ అందులో ఎవరైతే కట్టారో వాళ్ళని తక్షణమే ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం. అయినా వాళ్ళకి హెచ్చరికలు ఇచ్చి ముందే చెప్పి కూల్చేస్తున్నాం. అక్కడ మళ్ళీ ఏం చేయాలి, వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైతే బిల్డర్లు విల్లాస్ కట్టారో, నాగార్జున లాంటి ఎన్కన్వెన్షన్ కట్టి వ్యాపారం చేస్తున్నారో, సంవత్సరానికి కోట్లాది రూపాయలు ఆ వ్యాపారం చేస్తారో, అట్లాంటి వ్యాపారం చేసే సంస్థలను తక్షణమే కూల్చివేసినాం. ఎవరైతే ఉన్నారో నదీ గర్భంలో కడితే తప్పకుండా కూల్చేయాల్సిందే. బఫర్ జోన్లో ఉంటే వాళ్ళకి సమయం ఇస్తాం, అందుకే కొంతమందికి నోటీసులు ఇచ్చి వదిలిపెట్టినాం. మీరు తొందరలో ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి, ఇది విపత్తు, భవిష్యత్ విపత్తుకు కనిపిస్తుంది మీ వల్ల, భవిష్యత్తులో ప్రళయం వచ్చే అవకాశం ఉంది, హైదరాబాద్ సురక్షితంగా ఉండాలంటే ఈ అక్రమ నిర్మాణాలు ఉండకూడదు అని చెప్పి వాళ్ళకి సంకేతాలు ఇచ్చినాం. తప్పకుండా చేస్తాం, ఇది మంచి కోసమే, భవిష్యత్ తరాలు హాయిగా ఎటువంటి విపత్తులు రాకుండా జీవించడం కోసం చేసే మంచి పని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అర్థం కాదు దీని పని చర్య. భవిష్యత్తు కొన్ని తరాలు రేవంత్ రెడ్డి గారిని కీర్తి సహా, అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు ముఖ్యమంత్రి, ఇలా మనం ఈరోజు ఇంత హాయిగా ఈ నగరం ఉందంటే కారణం ఇదే, ఈ మూసీ నది ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిందంటే ఆయన ఘనతే అని చెప్పుకుంటాం. మీకు చరిత్రలోకి పోవాలి మనం కూడా. మనం 6వ నిజాం ఉన్నప్పుడు మెహబూబ్ మీర్ అలీ ఖాన్ గారు ఆయన ఉన్నప్పుడు మూసీ నదికి పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. 60 అడుగుల ఎత్తులో వరద వస్తే ఆ వరద ఉధృతికి సుమారు 15,000 మంది కొట్టుకొని జలసమాధి అయ్యారు. 15,000 మంది, ఇంకా అధికారికంగా 50,000 పైన లెక్క. అంటే నిజాం గణాంకాల ప్రకారం తెలుపుతుంది ఇది. చరిత్రకారులు రకరకాలు రాశారు, వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళు రాశారు, కానీ నిజాం గణాంకాల ప్రకారం మనం తీసుకుందాం. 15,000 మంది కొట్టకపోతే ఒక 150 మంది మాత్రమే. ఇప్పుడు ఉస్మానియా దవాఖానాలో ఒక చింత చెట్టు ఉంది, 200 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఉంది. ఆ చింత చెట్టు చిటారి కొమ్మల్లో ఎక్కి 150 మంది ప్రాణాలు కాపాడుకున్నారు ఆ వరద నుంచి. ఆడ ఇమ్లీ బన్ అన్నాం. ఇమ్లీ బన్ అంటే ఏంది, పులుపు చెట్లు ఉండే ప్రాంతం. ఇలా ఉన్నాయి ఆ చెట్లు, ఆడ పర్యావరణం ఉందా? మూసీ నది చుట్టూ చెట్లే లేవు, ఆ బండ్లు లేవు, ఏవి లేవు. మొత్తం ఇమ్లీ బన్ అనేది మారిపోయింది, మహాత్మా గాంధీ బస్ స్టాండ్ ఉండే ప్రాంతం. అంటే అట్లాంటి చింత చెట్లు పర్యావరణం ఉండబట్టి కొంతమందినే బతికారు. కాబట్టి ఆ వరద ఆ విధంగా నేర్పిన గుణపాఠం నుంచి మనం బయట తేరుకోవాలంటే ఏం చేయాలని చెప్పి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఒక ఆలోచన చేశారు. ఈ హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాలుగా విస్తరిస్తున్నాయి, జనాభా పెరుగుతుంది, భవిష్యత్తులో ఈ మూసీ నది వరదలు రాకుండా ఏం చేయాలి అని చెప్పి ఆలోచనతో ఆయన గారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనేటువంటి ఒక ఇంజనీర్ని తన ఆస్థానానికి పిలిపించుకొని ఈ హైదరాబాదు నగరానికి మురుగునీటి వ్యవస్థ, తాగునీటి వ్యవస్థ, ఈ పైపు లైన్లు, డ్రైనేజులు, ఈ మూసీ వరదలు రాకుండా ఏం చేయాలని చెప్పి ఆయన సలహాలు సూచనలు ఇస్తే ఆయన కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనల ప్రకారంగానే ఈ హైదరాబాద్ నగరంలో ఈ మురుగునీటి పారిశుద్ధ్య వ్యవస్థ మొత్తం కూడా రూపొందింది. అదేవిధంగా మూసీకి వరద రాకుండా ఆయన ఏం సలహా ఇచ్చారంటే, హైదరాబాద్కు ఉత్తరాన మీరు ఉస్మాన్ సాగర్ని నిర్మించండి అని చెప్తే 1912వ సంవత్సరంలో వరద నియంత్రణ వ్యవస్థలో భాగంగా అక్కడ ఉస్మాన్ సాగర్ని 1920వ సంవత్సరంలో నియమించారు. 1912లో వరద నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసి క్రమక్రమంగా 20వ సంవత్సరం వచ్చేసరికి ఉస్మాన్ సాగర్ అంటే మూసీ నుంచి వికారాబాద్ గుట్టల్లో కొండల్లోంచి వచ్చే వరద మొత్తం కూడా ఉస్మాన్ సాగర్లో జమ అవుతుంది.
అదేవిధంగా మూసీకి ఉపనది ఉన్నది, ఈసీ నది అంటారు దాన్ని. ఆ ఈసీ నది వల్ల కూడా హైదరాబాద్కు ప్రమాదం ఉంది. కాబట్టి దాని నుంచి వరదల నుంచి నివారించాలని ఏం చేయాలంటే హిమాయత్ సాగర్ కట్టండి. 27వ సంవత్సరంలో 1927వ సంవత్సరంలో హిమాయత్ సాగర్ కడితే ఆ జంట జలాశయాలు ఇప్పటికీ జంట నగరాల ప్రజల దాహార్తిని తీర్చడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడుతున్నాయి. దాన్ని మనం ఏం చేసినాం, మళ్ళా మన యొక్క స్వార్థం కోసం పర్యావరణానికి ముప్పు వాటిల్లే విధంగా ఆ జంట జలాశయాలను కలుషితం చేస్తాం. బడాబాబులు, సినిమా తారలు, రాజకీయ నాయకులు, అన్ని పార్టీలోళ్ళు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలోళ్ళు కూడా అక్కడ పర్యావరణానికి హాని కలిగించే విధంగా కట్టడాలు కట్టాం. అంటే వర్షపు నీరు చెరువులో ఉస్మాన్ సాగర్లోకి పోదు, మూసీ చుట్టూ అక్రమ కట్టడాలు, ఆ విలాసవంతమైనటువంటి వ్యవసాయ క్షేత్రాల ఫామ్ హౌస్లు కట్టేసి ఆ మురుగునీరు మొత్తం కూడా ఆ జంట జలాశయాల్లోకి గండిపేట చెరువులోకి వదిలితే ఆ నీళ్లను మనం హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజలు తాగుతున్నాం. దీన్ని రేవంత్ రెడ్డి గారు గ్రహించారు. 1996వ సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ అక్రమ నిర్మాణాలు ఈ పరిధిలో అరికట్టాలని చెప్పి 111 జీవోని తీసుకొచ్చి ఏం చేసింది, 84 గ్రామాల పరిధిలో సుమారు ఇన్ని కిలోమీటర్ల పరిధిలో అని చెప్పేసి 10 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కూడా శాశ్వతమైన కట్టడాలు కట్టొద్దు చెప్పేసి, గోడలు కూడా ప్రహరీ గోడలు కూడా నిర్మించొద్దు అని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చింది. దాన్ని కేసీఆర్ గారు తన కొడుకు ఫామ్ హౌస్, జనవాడ ఫామ్ హౌస్ అక్రమ భాగవతాన్ని కట్టడాన్ని రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు బయట పెడితే ఆయన కోసం అసలు ఆ జీవోని ఎత్తేసారు లేకుండా. మళ్ళీ పర్యావరణానికి ముప్పు వాటిల్లింది. కాబట్టి ఎవరైనా యుగానికి ఒకడు వస్తాడు, ఎవరో ఒకడు ప్రకృతికి కానీ లేకుంటే మన మనుషులకు కానీ హాని జరుగుతున్నప్పుడు మనుషుల్లో నుంచే ఒక నాయకుడు వస్తాడు. ఆ నాయకుడే రేవంత్ రెడ్డి, అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఆయన ఏం చేస్తాడు, భవిష్యత్ తరాల మనుగడ కోసం ఇవాళ హైడ్రాని తీసుకొచ్చిండు. ఆయన కోసం కాదు, రేవంత్ రెడ్డి మనుగడ కోసం కాదు. రేవంత్ రెడ్డి ఆయన మనుగడ ఎట్లాగుంది, ఆయన తరతరాలు ఆయన ఉన్నది, అన్ని రకాలుగా ఉన్నది. అన్నదమ్ములు కష్టపడ్డారు, అన్ని ఆర్థిక వ్యాపారాలను చేసుకున్నారు, అంతా ఉన్నది. కానీ భవిష్యత్ తరాలు ఒక నాయకుడు కానీ ఒక దూరదృష్టి ఉండాలి. ఒక దూరదృష్టి గల నాయకుడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇది ఎవరికి అన్యాయం చేసే చర్య కాదు. హైడ్రా పరిధి కూడా విస్తరించింది. కాబట్టి ఆదర్శంగా సమాజంలో ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే కట్టుదప్పితే, ఆదర్శం తప్పితే ప్రజల జీవన పరిస్థితులు కకావికరమైతాయి. కాబట్టి మనం ముందు ఆదర్శంగా ఉండి ప్రజల్ని ఆదర్శంగా ఉండేలా చేద్దామనే ఆలోచనతో ఆయన ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పటిదాకా మీరు అన్నారు కదా ఎఫ్టీఎల్ ఇవన్నీ మనం చేసేది మొత్తం మంచి కోసమే కదా. అంటే అందరి పేదవాళ్లే ఉన్నారా? అంటే పెద్ద బడబాబులు కూడా ఎఫ్టీఎల్ దగ్గర కూడా ఉన్నారు. అంటే ఓన్లీ నాగార్జున గారి కన్వెన్షన్ హాల్ చేసే రేవంత్ రెడ్డి గారు హీరో అయ్యారని చెప్తున్నారు. పల్లం రాజు వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. పల్లం రాజు గారు కాంగ్రెస్ నాయకులు, ఓవైసీ గారు ఎమ్మెల్సీ, అంటే ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు, ఇవి అందరికీ కూడా కూల్చేశారు. పల్లం రాజు గారు అంటే పెద్ద నాయకుడు కాంగ్రెస్ పార్టీలో. సో ఇలా రేవంత్ రెడ్డి సోదరులు బఫర్ జోన్లో ఉంటే నోటీసులు ఇచ్చారు, 3 నెలల్లో కూల్చేస్తామని చెప్పేశారు. ఆయన కూడా అన్నాడు, మా ఇష్టం కూల్చండి, మీ బఫర్ జోన్లో ఉంటే నిజంగా పర్యావరణానికి ముప్పు అయితే కూల్చండి అని చెప్పి ఆయన కూడా అన్నాడు. ఎవరిని ఓవైసీ గారు కాలేజీ కూడా ఈరోజు కూల్దామంటే విద్యార్థులు చదువుతున్నారు, వాళ్ళు ఆగమవుతారు. 30-40 వేల మంది ఉన్నారు అక్కడ మొత్తం చదివేవాళ్ళు. కాబట్టి ఏ వేసవికాలం సెలవుల్లోనూ ఎప్పుడు చర్యలు ఉంటాయి. ఎవరైనా ఎంత పెద్దవాళ్ళ పైన చర్యలు ఉంటాయి. తప్పు చేస్తే పర్యావరణానికి ముప్పు చేస్తే తప్పకుండా హైడ్రా అనేది చర్య తీసుకుంటాయి. హైడ్రా రథచక్రాలు కదులుతాయి అక్కడికి అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు. ప్రజా దర్బార్ అని పెట్టడం జరిగింది కదా, ఇప్పటివరకు ఎన్ని సమస్యలు తీర్చారు సార్? దాదాపు ప్రజలు ఇప్పుడు జిల్లాల్లోనే గ్రీవెన్స్ జిల్లా కలెక్టర్లు పరిష్కరిస్తున్నారు. అక్కడ నుంచి కూడా కొంత సంతృప్తి పడినటువంటి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకు కూడా మెసేజ్లు ఇస్తున్నాం. మా మంత్రులు కానీ అధికారులు కానీ దాదాపు అన్ని జరుగుతాయని నేను చెప్పలేను. అంటే అన్ని జరుగుతున్నాయి, ఎక్కడ కూడా 100% ఉండదు. దాదాపు 80-90% కూడా వచ్చిన ప్రజా దర్బార్కు వచ్చినటువంటి సమస్య పరిష్కార దిశగా పరిష్కారం అవుతున్నాయి. ఓకే సార్, మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తుందని అనుకుంటున్నారు, అంతే కదా? అంతే. ఓకే, చూద్దాం అది ప్రజలలో ఎలా ఉంటుందో చూడాలి. మిగతా గ్యారంటీస్ కూడా మీరు అమలు చేస్తే ఇంకా బాగుంటుంది. తప్పకుండా అమలు చేస్తాం. ఓకే, ప్రజల శ్రేయస్సు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అవినీతి లేకుండా పారదర్శకంగా పనిచేసే నిరూపిస్తాం, మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.